గడ్డి కట్టె చలిలోనూ నాగసాధువులు నగ్నంగా ఉంటారు. రహస్యం ఏమిటనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. మన వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ పుష్య పౌర్ణమి రోజున జనవరి 13వ తేదీన ఘనంగా ప్రారంభమైంది. 140 ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ మహాకుంభమేళ ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుకగా పేరుగాంచింది. తెల్లవారుజాము నుంచి గంగా, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు, నాగసాధువులు అతిపెద్దగా తరలివచ్చారు. వీరందరిలోనూ భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్నది మహాకుంభమేళకు హాజరైన నాగసాధువులు. ప్రయాగ్రాజ్లో తీవ్రమైన చలి ఉండటంతో సాధారణంగా భక్తులు స్నానమాచరించే సమయంలో గజగజ వణికిపోతారు. నాగసాధువులు మాత్రం బట్టలు ధరించకుండా గడ్డ కట్టే చలిలోనూ తట్టుకుని ఎలా నిలబడగలుగుతున్నారనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. -డిగ్రీల చలిని సహించగల శక్తి నాగసాధువులకు ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని ఆశ్చర్యపోతున్నారు. దీని వెనుక ఉన్న రహస్యం ఇదే. మహాకుంభమేళ తొలి రోజు తొలి స్నానం నాగసాధువులది. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు తొలి రోజు నుంచే పెద్ద సంఖ్యలో నాగసాధువులు, అఘోరాలు, సన్యాసులు హాజరైన భక్తులను దృష్టి ఆకర్షిస్తున్నారు. బట్టలు వేసుకోకుండా కేవలం బూడిదతో కప్పబడిన శరీరంతో తీవ్రమైన చలిలో భరించగల సామర్థ్యం ఎలా వచ్చిందని భక్తులు ఆశ్చర్యంతో నోరెళ్లబడుతున్నారు. నాగసాధువులు ఎప్పటి నుంచి ఉన్నారు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. శంకరాచార్యుడు 4 మఠాలు స్థాపించిన తర్వాత వాటి భద్రత గురించి ఆందోళన చెంది నాగసాధువుల బృందం ఏర్పాటు చేశాడని అంటారు. నాగసాధువులుగా మారడం అనేది ఒక్క సవాల్తో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇతర సాధువులు మాదిరిగా కాకుండా నాగసాధువులు హఠ యోగాను అభ్యసిస్తారు. ఈసారి మహాకుంభమేళకు హాజరైన కొందరు నాగసాధువులు తమ ప్రత్యేకతో అందరి చూపు తమ వైపు తిప్పుతున్నారు. ఒక నాగసాధువు అనేక సంవత్సరాలుగా 1,25,000 రుద్రాక్షలను ధరించగా, మరొక సాధువు సాధనలో భాగంగా సంవత్సరాల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచారు. నాగసాధువులు ఎంతటి అంకిత భావంతో ఉంటారో చెప్పేందుకు వీరిద్దరే నిదర్శనం. నాగసాధువులకు చలి ఇందుకే వేయదు. అదేమిటో ఇప్పుడు చూద్దాం. 0 డిగ్రీల చలిలోనూ బట్టలు ధరించిన నాగసాధువులు ఎలాంటి అసౌకర్యానికి గురికారు. వైద్య శాస్త్రానికి విరుద్ధంగా ఉన్న ఇదే నిజం. వైద్య అధ్యయనాల ప్రకారం మానవులు సరైన దుస్తులు లేకుండా -20 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 2 గంటల 50 నిమిషాలు మాత్రమే జీవించగలరు. 2 పొరల దుస్తులతో వారు 15 గంటలు జీవించగలరు. అయితే నాగసాధువులు ఈ శాస్త్రీయ విధానాన్ని పటాపంచలు చేస్తూ విపరీతమైన చలిని తట్టుకోగలరు. వారి రహస్యమైన ఆధ్యాత్మిక అభ్యాసాలే ఈ సామర్థ్యాల వెనకాల రహస్యం. అన్ని ఋతువులను తట్టుకోవడానికి నాగసాధువులు